ఎలాంటి రాగదేశాలు మాకు లేవు, ఉండబోవు. మేము అందరి కోసము ప్రార్థిస్తాం, విజ్ఞాపన చేస్తాం. మా వద్దకు వచ్చి మా కొరకు ప్రార్థించండి అని అడిగిన వారందరి కోసము మేము ప్రార్థిస్తాం. ముఖ్యంగా దేశ అధికారుల కోసము మేము ప్రార్థన చేస్తాం. ఇది మా మీద ఉంచిన భారం, బాధ్యత. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞ. కానీ ఈరోజు ఇంత దేశమా, ఇంత కుట్రనా అని నేను ప్రశ్నిస్తున్నాను. క్రైస్తవుల దేవుని యాజకత్వం చేస్తున్న యాజకునిగా, ప్రవర్తగా, దేవుని దాసునిగా, దేవుని బిడ్డగా, కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనుడికి సేవకునిగా నేను ఇలాంటి అన్యాయము జరుగుతున్న, అన్యాయము జరిగిస్తున్న ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరినీ ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సభ్య సమాజంలో ఉన్న మనుషులందరినీ కూడా ఒక్కసారి గుర్తించండి, గమనించండి. ఇంత దేశమా, ఇంత మోసమా? ఏమండి, ఆనాడు బైబిల్ గ్రంథములో యెహోషువ నాయకత్వములో ఒకడు చేసిన తప్పుకి ఎవరైతే నాయకత్వం చేస్తున్నాడో ఆ నాయకుడు వస్త్రాలు చింపుకొని వస్త్రహీనుడిగా మార్చబడ్డాడు. ఈయన యెహోషువ ఎందుకు వస్త్రహీనుడు అయిపోయాడు అంటే, ఈయన నాయకత్వంలో ఒకడు ఆకాను అనేవాడు ఏం చేశాడు అంటే దుర్మార్గం చేశాడు, దుర్మార్గ చర్య చేశాడు. కనుక వాడు చేసిన ఆ పాపిష్టి పనికి ఈరోజు నాయకత్వంలో ఉన్న నాయకుడి మీదకి శిక్షాదండము వచ్చింది. నేను ఈ మాటను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈరోజు ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాం. రాష్ట్రంలో మానవత్వం మరుగైపోతుంది. ఒకసారి దృష్టించండి. యెహోషువ నాయకత్వంలో, యెహోషువ కింద ఉన్న అధికారుల్లో ఒకడు పాపిష్టి పనిచేసినప్పుడు యెహోషువ మీదకి దేవుని మహా ఉగ్రత బయలుదేరింది. ఏమండి, రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుంది? రాష్ట్రంలో ఉన్న దళితులు, బలుగు వర్గాల వారు, అట్టడుగు స్థాయిలో ఉన్నవారు, నిరుపేదల పరిస్థితి ఏమైపోతుందో చూడండి. కనువిప్పు కలిగించాలనే నేను దేవుని సేవకునిగా, ఒక భారత పౌరునిగా ఏమండి నేను ప్రశ్నిస్తున్నాను. భారత పౌరునిగా నేను ఎలాంటి రాగదేశాలు నాకు లేవు, గాని సంఘ మీద ఉన్న ప్రేమతో ఈరోజు రాధా మనోహర్ దాసు చేస్తున్న మత కలహాలకి, మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఎలాంటి వారిని అరెస్టు చేయాలి. ఎలాంటి వ్యక్తులు చేస్తున్నా, రచ్చగొడుతున్న ఎలాంటి వ్యక్తులు చూడండి. బైబిల్ గ్రంథాన్ని ఎంతగా దూషిస్తూ ఉన్నాడో. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన
యేసు ప్రభు వారిని కన్నా మరియమ్మని ఎంతగా దూషిస్తున్నాడో ఈ రాధామని ఒకడు దాసు ఒకసారి ఇలాంటి వ్యక్తులని దృష్టించి మత కలహాలకి కారుకులైన ఇలాంటి వారిని అరెస్ట్ చేయాలి. ఈరోజు ఇది అన్యాయము అని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది అన్యాయము కాదా? యెహోషువ నాయకత్వంలో ఒకడు అన్యాయం చేస్తే వాడు చేసిన ఆ పాపిష్టి పనికి నాయకుని మీదకు వచ్చింది. మంత్రివర్యులు, సీఎం గారు, గౌరవనీయులు మరి అమరావతి కోసం ఎంతో కష్టపడుతున్నాడు. మీ కష్టము యావత్తు ప్రపంచ